గుడ్ మార్నింగ్ అందరికీ. అయితే ఈ మధ్య నన్ను చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అంటే ఈ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ నార్మల్ వాళ్ళు కానీ మీ డైట్ ఏంటి క్యాన్సర్ ట్రీట్మెంట్లో కానీ ఇప్పుడు అని చెప్పేసి. సో ఇది ఎప్పుడు నాకు కన్ఫ్యూజనే, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా డైట్ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత చాలామంది నాకు పరిచయం అయ్యారు క్యాన్సర్ పేషెంట్స్. సో నాలాంటి పేషెంట్స్ అందరూ. కాకపోతే నేను తెలుసుకున్నది ఏంటంటే, డాక్టర్లు చెప్పేది ఒకటి, వాళ్ళు ఏం చెప్తారంటే అన్నీ తీసుకోండి, మీకు మోషన్ ఫ్రీ అవ్వడము, డైజెషన్ ఫ్రీగా ఉంటే ఏదైనా పర్వాలేదు, బట్ లిమిటెడ్ ఉండాలి, కొంచెం హెల్తీగా ప్రిపేర్ చేసుకొని తినాలి అని చెప్తారు. అయితే కొందరేమో ఇది తినొద్దు, అది తినొద్దు, అది తింటే క్యాన్సర్ వస్తుంది, అది తింటే క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి బయట వాళ్ళు చెప్పిన అన్నీ మానేస్తారు. సో నేను ఒకటి ఏంటంటే, నాలాగా క్యాన్సర్ ఉన్నవాళ్ళు, అంటే ఇట్లా ఉన్నవాళ్ళు వేరేటోళ్ళు, నేను చాలామందికి ఇప్పటికీ ఒక 25-30 మెంబర్స్తో మాట్లాడిన. అందులో చాలామంది ఒక 10 మెంబర్స్ వరకు కూడా నాన్ వెజ్ తీసుకుంటారు, ఆల్కహాల్ తీసుకుంటారు, హెల్తీ లైఫ్ మెయింటైన్ చేస్తారు, వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకుంటారు, హెవీ వర్క్ చేసుకుంటారు, అన్నీ చేసుకుంటున్నారు. ఇంకా కొందరేమో కంప్లీట్గా మానేసి కంప్లీట్గా అంటే నాన్ వెజ్ తినొద్దు, ఓన్లీ వెజిటేబుల్ తినాలి అట్లా ఫాలో అవుతున్నారు. సో డాక్టర్స్ అయితే కంప్లీట్గా ఇది అంటే నా ఒపీనియన్ ఏంటంటే, వాస్తవానికి ఒక్కొక్కరికి వాళ్ళ బాడీ ఇమ్యూనిటీని బట్టి, వాళ్ళ సిచ్యువేషన్ బట్టి ఏ ఫుడ్ తీసుకుంటే ఎట్లా సెట్ అవుతుంది అని చేసి వాళ్ళకి అర్థమవుతుంది. ప్లస్ మళ్ళీ డాక్టర్స్ కూడా వాళ్ళ ఇమ్యూనిటీని బట్టి చెప్తారు. ఎందుకంటే కొందరికి ట్రీట్మెంట్ టైంలో బాడీ సహకరించదు, వాళ్ళకి ఇమ్యూనిటీ కొంచెం ఎక్కువ అవసరం, ప్రోటీన్స్ ఎక్కువ అవసరం. అట్లాంటప్పుడు ఎగ్స్ కానీ చికెన్ కానీ తీసుకోమని చెప్తారు. సో కొందరేమో చికెన్ తింటే, నాన్ వెజ్ తింటే మళ్ళీ క్యాన్సర్ వస్తుందేమో, అది ఎక్కువ అయిపోతుందేమో అని భయపడి మానేస్తారు. ఏదైనా హెల్తీగా ప్రిపేర్, ఇప్పుడు చికెన్ అయినా ఇప్పుడు నాటుకోడి తినొచ్చు హెల్తీ, అది మన హోమ్ మేడ్. ఫిషెస్ తినొచ్చు, అది మన ఇంట్లో అంటే ఆర్గానిక్ అట్లా ఉండే ఫిషెస్, ఊర్లలో ఉండే చేపలు అట్లాంటివి తీసుకోవచ్చు. ఏదైనా హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటే పర్వాలేదు. ఎందుకు అంటే నాన్ వెజ్ ఇవన్నీ ఎందుకు తినొద్దు అని అంటారంటే, యాక్చువల్గా ఇప్పుడు అన్నీ కూడా ప్రాసెస్, అంటే ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇచ్చి అట్లా ఇచ్చి కెమికల్ ఇచ్చి పెంచుతున్నారు కాబట్టి వాటి వల్ల ప్రాబ్లం అవుతుందని వద్దంటారు. కానీ సో అది అంటే అది తింటే మనిషి ఇట్లా కంప్లీట్గా అవాయిడ్ చేయాలని కాదు నాకు తెలిసి, ఎందుకంటే నేను న్యూట్రిషన్ కాదు. సో నేను ఇంతమందితో మాట్లాడిన తర్వాత వచ్చిన డౌట్. సో మీకు అర్థమైంది కదా, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాళ్ళ బాడీ కండిషన్ బట్టి. బట్ నేనైతే కొన్ని అవాయిడ్ చేసి డైట్లో ఉన్నాను. అంటే కంప్లీట్గా నార్మల్ అది స్ట్రిక్ట్ డైట్ ఏం కాదు, కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేసి, మటన్ లాంటివి కానీ ఆల్కహాల్ లాంటివి కానీ అట్లాంటివి. సో ఎవరి ఇష్టం వాళ్ళది, అది మంచిగా అనిపిస్తే పర్వాలేదు. కొందరికి ఏంటంటే ఇష్టం ఉన్నా కూడా బలవంతంగా